ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో అసలు ఏంటి సార్ బాలకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీలో కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. ఇటు టీడీపీ వర్సెస్ జనసేన. చిరంజీవిని ఎవడు అని ఎట్లంటావు అన్నట్టు కూడా ఇటు జనసేన సైనికులు కూడా రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు జనసేన సైనికులు ఈ రెచ్చిపోటాలు కాదు, జనసేన సైనికులు ఇప్పుడు సమాధానం చెప్పవలసింది ఏంటంటే, మొన్నటి దాకా చిరంజీవిని అవమానించారు అని ఊగిపోయి మాట్లాడిన వాళ్ళ నాయకుడు ఇవాళ సమాధానం చెప్పాలి. నిన్న నిండు అసెంబ్లీలో బాలకృష్ణ బద్దలు కొట్టాడు. ఏమీ లేదు, గట్టిగా అడగటాలు రావటాలు ఏమీ లేదు అని వచ్చారు, అంతగా జరిగింది, గట్టిగా మాట్లాడింది ఏం లేదు, ఉన్న పిచ్చి మాటలు, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కలవమన్నారని అబద్ధాలు అని ఓపెన్ గా అసెంబ్లీలో బద్దలు కొట్టాడు. అతని కామిని మాట్లాడితే ఇది అబద్ధం, పచ్చి అబద్ధం ఓపెన్ గా చెప్పేశాడు. దాన్ని చిరంజీవి గారు ఎండార్స్ చేశారు. ఆయన చెప్పింది అదే. ఆయన బాలకృష్ణ ఏం చెప్పాడు అదే స్థాయిలో ఆయన చెప్పాడు. నన్ను 1 to 1 రమ్మన్నారు, వెళ్ళాను, తర్వాత చాలా గౌరవించారు, నన్ను గౌరవించిన తర్వాత మళ్ళీ మినిస్టర్ కలవాలంటే ఓకే అన్నారు. 2 రోజుల తర్వాత ఫోన్ చేశారు, మీరు 5గురే రావాలి, కరోనా ఉంది కదా అంటే, కాదు 10 మంది వస్తామని అడిగాం, ఇమీడియట్ గా అంగీకరించారు, వెళ్ళాము, కలిసాము, నా ప్రమేయం వల్లే టికెట్లు రేట్లు పెంచడానికి అంగీకారం దొరికింది, అన్ని జరిగినాయి. నేను నారాయణ కూడా ఆర్ నారాయణమూర్తి కూడా నేను చెప్పాడు, ఆ రోజు మా అంత గౌరవం జరిగింది. ఆ రోజు ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నాడు, వెళ్ళిన వాళ్ళు, చాలా గౌరవం జరిగింది, మాకే అవమానాలు జరగలేదు. దాన్ని అనవసరంగా ఆ రోజు మీడియాని చేతిలో పెట్టుకుని ఒక డ్రామా ఆడింది కూటమి. ఆ నమస్కారం పెట్టాడు, అది బయటకు వచ్చి నమస్కారం అసలు ఎవరు పెట్టమన్నారు, ఎందుకు పెట్టాడు ఆయన సహజ లక్షణం చాలా వినయంగా ఆయన పెట్టాడు ఒక సీఎం సీటుకి. జగన్ కనుక ఒక సీఎంకి అవసరం. ఇది మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు, సీతారామయ్య కూర్చునే ఉన్నాడు, ఈయన ఎక్కడి నుంచో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి వంగి నమస్కారం పెట్టాడు. ఆయన కూర్చున్నవాడు కూడా లేవకుండా నమస్కారం పెట్టాడు, ఆయన విష్ చేశాడు, అంతే, నమస్కారం ప్రతి నమస్కారం. మరి వంగి ఎందుకయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు వెళ్ళి వంగి ఆయన కూర్చున్నట్టు నువ్వు వంగి ఆయనకి నమస్కారం ఎందుకు పెట్టావు అంటే, అది ప్రోటోకాలు, సీఎం కనుక పెట్టాము. మరి అదే మొన్న జరిగింది ప్రోటోకాలు. చిరంజీవి గారు నమస్కారం పెట్టింది ప్రోటోకాల్. ఇంటి దగ్గర గౌరవించారు, ఇక్కడ ఆఫీసు ప్రోటోకాల్ ప్రకారం కూర్చొని నమస్కారం వంగి నమస్కారం పెట్టుకుని ఎవరో అనలా, ఆయనే పెట్టాడు. ఆయన పెట్టాడు, దాన్ని ఏదో నమస్కారం పెట్టి. మరి నేను రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, ఇదే సినిమా వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ కూర్చున్నాడు, వీళ్ళందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఏమంటారు దాన్ని? సో ఇవన్నీ రాజకీయం కోసం, ఆ రోజు ఓట్ల కోసం, ప్రజలు మభ్యపెట్టడం కోసం ఒక అబద్ధం ఆడేశారు. ఆ అబద్ధం అని ఇవాళ చేశారు. దానికి సమాధానం చెప్పాలి. ఇంత అబద్ధాన్ని ఇంత ప్రాచుర్యం చేసి బెనిఫిట్ పొందారు మీరు, దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఎవరో కాదు, బయటోడు చెప్పరా, మీ కూటమి పార్టీ అయిన బాలకృష్ణ చెప్పాడు. దాన్ని చిరంజీవి గారు ఎండార్స్ చేశారు. అవును, ఏం అవమానం జరగలేదని. దానికి సమాధానం చెప్పాలి. అది దాని నుంచి ఎస్కేప్ అవడానికి అసలు విషయం, బాలయ్య చిరంజీవిని ఏమి మాట్లాడాల, తప్పుగా ఏం మాట్లాడాల, చిరంజీవి బాలయ్యని ఏది పరుషంగానో కమెంట్ గానో వ్యంగ్యంగానో ఏం మాట్లాడాల. ఈయన క్లారిటీ ఇచ్చాడు, ఈయన ఈయన బాలయ్య క్లారిటీ ఇచ్చాడు, ఆయన దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, అంతే. దాంతో అది అయిపోయింది. అది పక్కన పెట్టేసి అసలు విషయం, బాలయ్యని 9వ పేరుగా వేశారు, దానికి సమాధానం చెప్పాలి కూటమి. 9వ పేరుగా బాలయ్య పేరుని ఎలా ఇన్సల్ట్ చేస్తారు, దీనికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అందుకని ఇటు డైవర్ట్ చేస్తున్నారు, ఇదేదో చిరంజీవి బాలయ్య గొడవలాగా దాన్ని డైవర్ట్ చేసేసి అసలు విషయాన్ని మరుగున పెట్టడానికి. బాలయ్యని అవమానించే 9వ నెంబర్గా ఎలా వేస్తారు, ఎవడు వేసిన వాడు, ఎంత ధైర్యం ఉంటే బాలయ్యని 9వ నెంబర్గా వేస్తారు, ఇవన్నీ ఆన్సర్ చెయ్యాలి. చిరంజీవి ఇంత పచ్చిగా క్లియర్ గా చెప్పేశాడు, గౌరవం అవమానించడం అని లేదు, గౌరవించారు, బాగా గౌరవించారు, మర్యాద. ఇక నారాయణమూర్తి కూడా ఆ కూటమిలో ఉన్నవాడు, మేము వెళ్ళినప్పుడు అందరినీ చాలా గౌరవంగా చూసారు, మాట్లాడారు అని చెప్పారు. ఇంకేం కావాలి, సాక్ష్యాలు వెళ్ళిన వాళ్ళు ఆయన అంటే ఇన్ని రోజులు ఇది కనుక ఆ రోజే చిరంజీవి గారును ఆ రోజు చెప్పుంటే వేరుగా ఉండేది. కానీ ఆ రోజు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? చిరంజీవి గారు బహుశా తమ్ముడు ఏదో రాజకీయాల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం చేయటం వల్ల అతని మాటకి విలువ పోతేమో అని సైలెంట్ గా ఉన్నాడేమో ఆయన. ఆర్ నారాయణమూర్తి సైలెంట్ గా ఉన్నారు, ఇవాళ మాట్లాడతారు. ఏ విషయాలు ఈ నిజాలు ఆ రోజే చెప్పుంటే అసలు ఇంత రాద్ధాంతం లేదు, ఇంత రాద్ధాంతమే లేదు.
ఇది ఆ రోజు వీళ్ళు చెప్పాలా, ఇవాళ చెప్పారు. ఏమైతే లేట్ బెటర్ లేట్ దాన్ని ఎవరని ఎప్పుడు కాకపోయి నిజం బయటపడిపోయింది. దీనికి సమాధానం చెప్పలేక, దీనికి మాట్లాడలేక ఇంకేదో వేరే డైవర్షన్ కోసం ఈ పిచ్చి మాటలు కాకుండా ఇది చెప్పాలి. ఎందుకు ఆవేశంగా మాట్లాడేశారు, డామ్ డూమ్ డకారని మాట్లాడేశారు, దానివల్ల లబ్ధి పొందారు, ప్రజలు భ్రమలోకి తీసుకెళ్లారు. అయ్యో ఇంత అవమానం చేశారు చిరంజీవి గారిని డ్రామా ఆడేశారు, అది లబ్ధి పొందారు, అధికారానికి కూడా వచ్చారు. దాన్ని ఆ నిజం బయట అనవసరంగా నిన్న కామినేని కెలికి దీన్ని ఒక అబద్ధాన్ని ఇంకా గట్టిగా ఇంకో అబద్ధం ఆడదామని ఆయన ప్రయత్నించాడు. అది ఒకవేళ సభలో కనుక బాలయ్య లేకుండా ఉంటే ఈ కామినేని గారు చెప్పిన ఒక అబద్ధం కూడా ముందుకు ఫార్వర్డ్కి వెళ్ళిపోయేది. ఇక భజన చేసే వాళ్ళందరూ అదే చూసాం కదా, ఆ రోజు చూసేది. అది బాలయ్య ఉండబట్టి బాలయ్య ఒక నిర్మోహమాట మనిషి. అది పరా ఉండదు, మనాడు నీవాడు వాడు కాదు, తప్పు తప్పే, ఎవరు మాట్లాడినా తప్పు తప్పే అని గట్టిగా దబాయించి మరి చెప్పాడు. తప్పు మళ్ళీ ఏదో కామెంట్, నో నువ్వు మాట్లాడావు తప్పు, అబద్ధం, అక్కడ ఎవరు అది గట్టిగా మాట్లాడింది లేదు, ఏమీ లేదు. రమ్మన్నారు, వెళ్ళారు, కలుస్తారు, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కలవమన్న పాయింట్ అంతా పచ్చి అబద్ధం అని ఓపెన్ గా చెప్పేశారు కదా. సో ఇన్నాళ్ళు ఈ అబద్ధాన్ని కదా మీరు ప్రచారం చేశారు. బాలయ్య అబద్ధం చెప్పాడా, ఖండించండి, మీవాడే కదా బాలయ్యని ఖండించండి. చిరంజీవి గారు దాన్ని ఎండార్స్ చేసి అవును గౌరవించారు, మాకు అవమానం జరగలేదు అని, నేను ఎళ్ళబట్టి టికెట్ల రేటు కూడా పెంచారు, నేను అడగబట్టి ఇచ్చారు అన్నారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా, గౌరవించారని, బాగా జరిగినాయి అని. మరి ఆయన అబద్ధం చెప్పాడా, బాలయ్య అబద్ధం చెప్పాడా, లేకపోతే మీరు ఇన్నాళ్ళు అబద్ధాన్ని ప్రాచుర్యం చేశారా? ఇది తేల్చాలి కదా ప్రజల ముందు. ఇది చేర్చకుండా దాన్ని ఏదో డైవర్ట్ చేసి మసిపూసి మారేడికి చేసి వాళ్ళిద్దరి మధ్య ఏదో కూడా వాళ్ళ ఫ్యాన్స్ రెచ్చగొట్టి, అందుకనే ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తారు, మీరు అనవసరంగా ఈ ట్రాప్ లో పడద్దు దయచేసి. ఫ్యాన్స్ ద్వారా బాలయ్య ఫ్యాన్స్ బాలయ్యని అవమానించినందుకు ప్రశ్నించండి ప్రభుత్వాన్ని. ఎలా అవమానిస్తారు బాలయ్యతో మీద అడగండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చినందుకు ఆయన పెద్దరికానికి థ్యాంక్స్ చెప్పండి. ఇప్పటికైనా నిన్న కాకపోయినా ఇవాళైనా ఆయన క్లారిటీ ఇచ్చాడు, వెరీ హుందాగా జరిగింది ఇది అని క్లారిటీ ఇచ్చాడు. దానికి ఆయన గౌరవించండి. అంతేకాని మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. బాలయ్య చిరంజీవి నియమం లేదు, చిరంజీవి బాలయ్య నియమం లేదు. తప్పుడు మాట ఒక వైక్యంగానో ఒకటి మాట్లాడాల కనుక మీరు అసెంబ్లీ సాక్షిగా చిట్టిబాబు గారు, అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగబద్ధ పదవి అనుభవించిన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని సైకో అని సంబోధించడం కూడా ఇటు తప్పు. అది చాలా తప్పు. కాకపోతే అనేది చాలా తప్పు. కానీ దాన్ని హైలైట్ చేయడం కూడా వైసీపీ వాళ్ళకు దొరికిన ఆయుధాన్ని వదులుకుంటున్నారని నేను చెప్తున్నా. వైసీపీకి బ్రహ్మాండమైన ఆయుధం ఇచ్చాడు బాలయ్య. తన కోపంలో అవ్వచ్చు, నిజం మాట్లాడేది నిర్భయంగా మాట్లాడేవాడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. అంటే ఎన్నాళ్ళు చెప్పినది అబద్ధం అని తేల్చి చెప్పాడు. తనని అవమానించిన విషయం చెప్పాడు. సో ఈ ఆయుధాన్ని వాడుకోకుండా వీళ్ళు సైకో అన్నాడని దాని మీదకి వెళ్ళిపోతున్నారు. సైకో అనే పదం ప్రజల్లో అది ఒక సులువాగుడు కింద అయిపోయిందమ్మా. ఎందుకంటే చంద్రబాబు మాట్లాడి సైకో అని, బాలయ్య ఇతను మాట్లాడి, లోకేష్ మాట్లాడి సైకో అని, పవన్ కళ్యాణ్ మాట సైకో అనే పదం జనాల్లో ఏమి లేదు. జనాల్లో అది ఒక సులువాగుడు, సులువు మాట కింద అయిపోయింది. దానికే పట్టించుకోవట్లా. వాళ్ళు వీళ్ళు సైకో అంటారు, వాళ్ళు బొల్లిబాబు చంద్రబాబు బొల్లిబాబు అంటారు, దత్తపుత్రుడు అంటారు, ఈయన డైమండ్ రాణి అంటాడు. ఇవన్నీ ప్రజలు విని విసిగెత్తిపోయింది. ఈ మాటలకి ప్రజల్లో ఎలాంటి విలువ లేదు, వాల్యూ లేదు. ఆ విలువ లేని వాల్యూ లేని మాటను పట్టుకుని ఏదో అన్నాడని ఎలాడ అనవసరంగా వైసీపీ వాళ్ళు అటు వెళ్తున్నారు తప్పితే అసలు వాళ్ళు అడగాల్సింది, నిలదీయాల్సింది. ఇన్నాళ్ళు ప్రభుత్వం మీద పొరదు తెలియారు కదా. ఇవాళ మీ బాలయ్య, మీ చిరంజీవి నిజాన్ని బయటికి పెట్టారు కదా, దీనికి సమాధానం చెప్పండి. ఇన్నాళ్ళు ఇంత అబద్ధం ఎందుకు ఆడారు, ప్రజలు ఇంత మోసపు భ్రమలోకి తీసుకెళ్లి ఎందుకు ఇంత డ్రామా ఆడారు, ఈ డ్రామాకి క్లారిటీ ఇవ్వాలి. అది బాలయ్య, అది కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు బాధ్యత. ప్రతి ఒక్కరు దీన్ని వాడుకున్నారు, చిరంజీవిని అవమానించారు, సింపతి గెయిన్ చేసేసి ఏదో చిరంజీవికి వీళ్ళు చాలా చిరంజీవి గారి తరపున మాట్లాడి వాడేసుకున్నారు, దానివల్ల లబ్ధి పొందారు. సో ఒక అబద్ధాన్ని ప్రాచుర్యం చేసి మీరు పొందారనే దానికి వాళ్ళు బాధ్యత చెప్పాలి. అది అడగాలి, ఫ్యాన్స్ అయినా అదే అడగాలి, ఆ విషయం అడగాలి. వైసీపీ ఫ్యాన్స్ అడగాల్సింది ప్రభుత్వాన్ని, మీరు కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా దీనికి చెప్పండి. ఇంత క్లారిటీగా ఇంత అబద్ధం మేము అప్పటి నుంచి చెప్తున్నా కూడా మీరు మోసేశారు అబద్ధాన్ని. ఇవాళ మీ బాలయ్య చెప్పాడు, మీ చిరంజీవి గారు చెప్పారు. ఏ చిరంజీవి గారు అన్నమాట ఆ చిరంజీవి గారు చెప్పారు, ఎలాంటి జరగలేదు. దీనికి మీరు సమాధానం చెప్పండి అని నిలదీయండి ప్రభుత్వాన్ని. అలాగే
బాలయ్య ఫ్యాన్స్ కూడా అప్రిషియేట్ చిరంజీవి. ఇక చిరంజీవి చాలా జెంటిల్ గా క్లారిటీ ఇచ్చాడు ఒక పెద్ద మనిషిలాగా. ఎందుకు ఆయన ఎందుకు మాట ఈనాళ్ళు ఇబ్బంది ఇవాళ ఎందుకు ఇచ్చాడంటే, ఇవాళ అసెంబ్లీలో ఆయన పేరు ప్రస్తావించబడింది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడటము, మళ్ళీ దానికి బాలయ్య చెప్పటం, ఆయన పేరు ఉటంకించబడింది కనుక ఆయన అసెంబ్లీకి వచ్చి దానికి క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు కనుక ఈ సెంట్ లెటర్ టు ది అసెంబ్లీ. అది బాధ్యత. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక పేరు ప్రఖ్యాతుల వ్యక్తిగా తన పేరు అసెంబ్లీలో ఉటంకించబడినప్పుడు దానికి ఆయన క్లారిటీ ఇచ్చాడు. చాలా హుందాగా, చక్కగా లెటర్ కూడా డ్రాఫ్ట్ చాలా హుందాగా ఇచ్చారు. నిజాన్ని నిజంగా చెప్పాడు ఆయన. ఇది ఆయన చెప్పినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి తప్పితే ఆయన ఈ బాలయ్య ఫ్యాన్స్ తిట్టుకుంటాము, బాలయ్య ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ బాలయ్య తప్పుడు. అంటే ఏంటంటే వీళ్ళ ఫ్యాన్స్ మధ్య రెచ్చగొట్టి, ఫ్యాన్స్ మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి కూటమి ఎప్పుడు చేసి కూటమి ప్రభుత్వం చేసి మీడియా ప్రాక్టీస్ ఇదే కదా. అసలు విషయాన్ని పక్కన పెట్టేసేసి కొత్త విషయాన్ని బిల్డప్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఈ ఫ్యాన్స్ మీద గొడవ జరుగుతూ ఉంటే అసలు బాలయ్యని అవమానించిన విషయం, 9వ నెంబర్గా వేసిన అవమానించిన విషయం పక్కన పోతుంది. ఇన్నాళ్ళు మీరు మాట్లాడింది అబద్ధం అని తేల్చి చెప్పిన బాలయ్య మాట, చిరంజీవి మాట పక్కకి వెళ్ళిపోతుంది. ఈ వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది బూస్టప్ అవుతుంది. ఇది ఈ టాక్టికల్ మీడియా టాక్టికల్ వీళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క మీడియా టాక్టిక్స్ ఇదే. మీరు కూడా ఆ ట్రాప్ లో పడకండి. మీరు జర్నలిస్టు ఆ ట్రాప్ లో పడకుండా యూ క్వశ్చన్ ప్రభుత్వం, దీనికి ఏంటి సమాధానం, ఇవాళ అబద్ధం అని తేలింది కదా, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అడగండి. వాళ్ళ డిబేట్ లో వాళ్ళకు ఉంటారు కదా, ఉండేవాళ్ళు సోదిగాను డకార్స్ ఇచ్చేస్తాం, పొడి చేస్తాం, తమేస్తాం, మా దేవుడు అంటారా, ఈ పిచ్చి మాటలు ఈ మాటలు కాకుండా వీటికి సమాధానం చెప్పమాట. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.